వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ హైదరాబాద్ కి ముసురు పట్టుకుంది. అయితే దీని ఎఫెక్ట్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈ వాయుగుండం 28 నాటికి కాకినాడలో తీరం దాటే అవకాశం ఉంది. సో ఈ ఎఫెక్ట్ దాదాపు 5 రోజుల పాటు తెలంగాణ పైన కూడా చూపించబోతుంది. ఇక ఏపీకి ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. తుఫాను ముప్పు ముంచెత్తబోతుంది అనే అలర్ట్ కూడా జారీ చేసింది. ఏపీలో చాలా వరకు జిల్లాల్లో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు అనేది ప్రారంభమైనాయి. మోస్తరు వర్షంలో నుంచి కూడా తుఫాన్లు ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అండ్ విద్యా సంస్థలకు కూడా అక్కడ హాలిడే ప్రకటించింది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటిది అంటే, తెలంగాణలో ఇప్పటికే నిన్నటి నుంచే ఒక మోస్తారు వర్షాలు కురవడం స్టార్ట్ అయింది. క్లౌడీ క్లైమేట్ కనిపిస్తుంది మనకి. సో నిన్నటి నుంచి కూడా ఎండ అనేది చాలా తక్కువగానే ఉంది. సో ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే తెలంగాణ పైన కూడా కనిపిస్తుంది. అంత తీవ్రంగా కాకుండా ఒక తేలికపాటి వర్షాలు, ముసురు వర్షాలు ఉండబోతున్నాయి హైదరాబాద్ లో అండ్ పరిసర ప్రాంతాల్లో. కానీ జిల్లాలకు మాత్రం కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిండ్రు. అండ్ ఇప్పటికే ధాన్యం అమ్మకాలు ప్రారంభమైనాయి తెలంగాణ జిల్లాలో. సో ఆ ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలందరూ కూడా కంటతడి పెట్టే పరిస్థితి. అయితే ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ ఉంది అనేది కూడా చూద్దాం. అయితే హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా మేఘావృతంగా ఉన్న వాతావరణం, మధ్యాహ్నం మాత్రం ఒక్కసారిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఫేస్ చేసిర్రు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు అండ్ శివారు ప్రాంతాల్లో కూడా అదే వాతావరణం కనిపించింది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త వర్షం తగ్గిన మేఘావృతమైన క్లైమేట్ అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ కి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ఈ జిల్లాలో 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ హెచ్చరికల ప్రకారం ఇప్పటికే జిల్లాలో ఒక తేలికపాటి వర్షం, ఒక ముసురు వానలు అయితే అక్కడ ఉండే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ ధాన్యం చేతికందే సమయం కాబట్టి రైతన్నలకు కంటతడి తప్పని పరిస్థితి. ఇక హైదరాబాద్ వాసులకైతే అందరికీ కూడా తెలిసిందే, కాస్త వర్షం పడింది అంటే రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది అయితే. సో ట్రాఫిక్ అధికారులు రోప్ ఆపరేషన్ అని, లేదంటే యూటర్న్స్ ఒక హాఫ్ కిలోమీటర్ జరిపి పెట్టడం కావచ్చు, ఒక 500 కిలోమీటర్స్ జరిపి పెట్టినా కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ మాత్రం ఆగట్లేదు. చినుకు రాలితే వెహికల్ మూవ్మెంట్ స్లో అవ్వడం కావచ్చు, వాటర్ లాగిన్స్ కావచ్చు, ఇవన్నిటితో కూడా ఇబ్బందులు తప్పట్లేదు. సో ఇదే ఇబ్బందులు ఇంకా ఇవాళ సాటర్డే కావడంతో చాలా వరకు స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉన్నాయి కాబట్టి ఓకే. కాకపోతే రేపు సండే ఉండడం అండ్ దాంతో పాటు ఈ వర్షాల అలర్ట్ అయితే ఇప్పటికే వాతావరణ శాఖ 5 రోజుల పాటు ఉంటుందని కూడా చెప్పింది. సో ఈ 5 రోజుల పరిస్థితి ఏంది అనేది చూద్దాం. అంటే దాంతో పాటు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అని అక్కడ కలెక్టర్స్ లకు కూడా విజ్ఞప్తి చేసిండ్రు వాతావరణ శాఖ అధికారులు. మొత్తానికైతే మళ్ళీ ఒక ముసురు వానలతో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తడిచిముద్దయ్యే అవకాశం ఉంది. సో ముసురు వానలతో సరిపెడితే ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఒక మోస్తారు వర్షాలు కురిచినా, తేలికపాటి జల్లులు కురిచినా మాత్రం రైతులకి చాలా నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది.